ఇప్పుడు ఆంధ్రాలో చూస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆయన పరిపాలన బాగుంది కానీ ఇప్పుడు జనసేన నాయకులు లేకపోతే పరిపాలన బాగోదు. ఎందుకని? ఎందుకంటే పవన్ కళ్యాణ్ పెట్టే జనసేన నాయకులు అంతే తప్ప టీడీపీ జెండా మోసి ఓడు కూడా లేదు. అంటే ఇప్పుడు టీడీపీకి చూసుకున్నా గానీ, ఇప్పుడు 175 లాగా చేసుకున్నా గానీ టీడీపీకి ఎక్కువ సీట్లు అయితే రావడం జరిగింది. జనసేన వల్ల టీడీపీ కాలేదు కదా, టీడీపీ వల్లనే జనసేన వచ్చిందని చాలా మంది అంటున్నారు. మీరేమంటారు దానికి? నేనున్నది ఏంటో చెప్తున్నాను ఏంటమ్మా, జనసేన లేకపోతే టీడీపీ లేదు. 3 పార్టీలు కుమ్మొక్కాయి. ఏంటంటే మద్దతు దాన్ని బట్టి ఏంటంటే జనసేన లేకపోతే టీడీపీ లేదు. ఇప్పుడు నారా లోకేష్ కి ఏది ఎత్తాను అన్నారు, సీఎం ఎత్తాను అంటారు. అడుగు మన అనకూడదు, చేయరు. చేసి పాలన ఎలా ఉంటది తెలుసా? పవన్ కి ఎంత ఉంటది బుర్ర. ఏపీ నుంచి తెలంగాణ నుంచి మొత్తం ఉంది పోలింగ్ ఆయనకి. ఆయన డిప్యూటీ సీఎం చేశాడంటే ఎక్కడెక్కడో గుజరాత్ లో మహారాష్ట్రలో ప్రచారాలు చేసి వచ్చాడు ఆయన. జనసేన నాయకులు ఆయన పవన్ కళ్యాణ్ అనుకో చాలా మంది ఉంటారు, ఇలా అనకాల ఎవరు ఉండరు. ఇప్పుడు జగన్ పరిపాలనతో పోలిస్తే మరి చంద్రబాబు నాయుడు పరిపాలన కానివ్వండి, పవన్ కళ్యాణ్ పరిపాలన కానివ్వండి, ఏ విధంగా మార్పులు కనిపించాయి మీకు? అసలు మార్పులు అంటే అమ్మా ఏంటంటే అమ్మ కూడా తీసేసాడు, అది తీసేశారు. ఏదో పెడదాం అనుకుంటే ఇప్పుడు సీఎం ఉన్నాడు కాబట్టి సీఎం చేతిలో ఉంటది. ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్నాడు, అక్కడ ఆయన నిధులు ఇస్తానే. నేను ఆయన పాలన నచ్చలేదు మాకు.